Welcome to C language series. Operators are two types: relational operators and assignment operators. Relational operator అంటే రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెక్ చేసేదాన్ని రిలేషన్ ఆపరేటర్స్ అంటాం. ఫస్ట్ ఇది ఈక్వలా కాదా అని చెక్ చేసిద్ది. సెకండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. థర్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఫోర్త్ వన్ నాట్ ఈక్వల్స్ టు. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఈక్వల్స్ టు అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ int a ఈక్వల్స్ టు 10 b ఈక్వల్స్ టు 10 తీసుకొని రిలేషన్ ఆపరేటర్స్ ఎలా వాడాలో చెక్ చేద్దాం ఒకసారి. ఇఫ్ కండిషన్ వాడి a ఈక్వల్స్ టు b పెట్టి చేసామనుకోండి, అది ఈక్వల్ అయితే అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఎగ్జిక్యూట్ కాదు. అదిగోండి అవుట్పుట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది, అంటే ఆ కండిషన్ ట్రూ అయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు 20 ఇచ్చి a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ అనేది ఫాల్స్. ఒకసారి ఎగ్జిక్యూట్ కాకపోతే మనం ఇచ్చింది కరెక్ట్ అని, ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఎక్కడో ఎర్రర్ చేసాం అని అర్థం. అది అవుట్పుట్ ఏమి రాల వాల్యూ, అంటే మనం ఇచ్చింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ a ఈక్వల్స్ టు 30 పెట్టుకోండి, అది ఎగ్జిక్యూట్ అయితే కరెక్ట్, రాంగ్ అయింది అనుకోండి, అది ఎగ్జిక్యూట్ కావలేదు అనుకోండి, అప్పుడు మనం అక్కడ ఎర్రర్ చేసామని అర్థం. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏ నాట్ ఈక్వల్స్ టు b ఇచ్చి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అది రాలేదనుకోండి అవుట్పుట్ ఎక్కడో ఎర్రర్ చేసాం అర్థం, వచ్చింది మ్యాక్సిమం. అదిగోండి అవుట్పుట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b అని వచ్చింది. దాంతో రిలేషనల్ ఆపరేటర్స్ మనందరికి అర్థమైపోయింది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. a ఈక్వల్స్ టు 10 b ఈక్వల్స్ టు 20 తీసుకొని ఒకసారి అసైన్మెంట్ ఆపరేటర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ a ప్లస్ ఈక్వల్స్ టు b అన్నాం అనుకోండి, అప్పుడు a ఈక్వల్స్ టు a ప్లస్ b అని అర్థం. అది పక్కన కామెంట్ రూపంలో అది రాస్తున్నాం, ఒకసారి చూడండి అర్థమైంది. ఆ 30 అనేది ఏ వాల్యూలో స్టోర్ అయ్యిద్ది. నెక్స్ట్ మళ్ళీ ఏ మైనస్ ఈక్వల్స్ టు b అని ఇచ్చాం అనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ b అని అర్థం. అది -10 వచ్చింది. ఏ ఇంటూ ఈక్వల్స్ టు b అన్నాం అనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ b అని అర్థం. ఆ ఏ ఇంటూ b అనేది ఇప్పుడు 200 వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ మళ్ళీ ఏ వాల్యూలో స్టోర్ అయ్యిద్ది. అలాగా అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి వర్క్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఏ డివైడెడ్ ఈక్వల్స్ టు b అన్నాం అనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై b అని. లాజికల్ ఆపరేటర్స్లో లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ అంటాం. లాజికల్ అండ్ అంటే ఇప్పుడు ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ రెండు ట్రూ అయినాయి అనుకోండి, అప్పుడే లాజికల్ అండ్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆర్ దగ్గరికి వస్తే లాజికల్ ఆర్ ఇప్పుడు ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్లో ఏది ఒక్కటి ట్రూ అయినా సరే లాజికల్ ఆర్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ టూ టైప్స్: ఇఫ్ ఎల్స్, స్విచ్. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా యూజ్ అయ్యిద్దో చూద్దాం. ఇప్పుడు మనం ఇఫ్ లోపల ఏదైనా కండిషన్ ఇచ్చాం అనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లోపల ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తామో అది అవుట్పుట్ వస్తుంది. లేదు అది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్లో ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది.
మనం ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ వాడదాం ఈ ఫ్లాప్లో. మనం కానీ ఏ వాల్యూ బి వాల్యూ కంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ ఫ్లాప్లో ఏ స్టేట్మెంట్ వేస్తామో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు బి వాల్యూ అని గ్రేటర్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్ లోపల మనం ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తామో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 తీసుకున్నానికి డైరెక్ట్గా 20 ఈజ్ గ్రేటర్ 1 అని. అండ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్లో అప్లై ఏమైనా కండిషన్ ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అది కాలేదనుకోండి ఎల్స్ ఇఫ్లో అవుతుంది. అది కూడా కాకపోతే అప్పుడు ఎల్స్లోకి అవుతుంది. ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఇస్తామో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మనందరికి అర్థం అవ్వాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు యూజరు 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ 3 నెంబర్స్లో ఏది గ్రేటర్ వాల్యూ చెక్ చేయమన్నాడు. అప్పుడు మనం ఎల్స్ ఇఫ్ కండిషన్ వాడాల్సి వచ్చింది. ఒకసారి చేసి చూపిస్తే అర్థమైంది. ఏ వాల్యూ బి వాల్యూ అండ్ సి వాల్యూ కూడా స్కాన్ఎఫ్ వాడి రన్ టైంలో వాల్యూస్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది మనకి. ఏ గ్రేటర్ దాన్ బి, ఇందాక మనం లాజికల్ ఆపరేటర్స్లో అన్ని గురించి మాట్లాడుకున్నాం కదా, లాజికల్ అండ్ ఆ కండిషన్ ఇక్కడ వాడాల్సి వచ్చింది. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ లాజికల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయింది అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ అని మనకి అవుట్పుట్ వచ్చింది. ఆ రెండు స్టేట్మెంట్ ట్రూ అయితేనే ఏ గ్రేటర్ వాల్యూ అనేది వచ్చింది. లేదు ఒకటి రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఎల్సిఫ్లోకి అది షిఫ్ట్ అయిపోతుంది. ఎల్సిఫ్లో కూడా బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అని ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండిట్లో ఒక్కటి ఫాల్స్ అయినా సరే అది డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోయి సి అనేది గ్రేటర్ వాల్యూ అని చెప్పి అవుట్పుట్ వచ్చేసిద్ది. మనకి ఈజీగా అర్థం అవడానికి ఏ వాల్యూ 10 ఇచ్చేసి బి వాల్యూ అనేది 20 ఇచ్చామనుకోండి, నెక్స్ట్ సి వాల్యూ 5 ఇచ్చామనుకోండి, అప్పుడు బి వాల్యూ గ్రేటర్ దాన్ అని వచ్చేసిద్ది. ఇప్పుడు నా ఎల్సిఫ్ గురించి కూడా మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. కండిషనల్ ఆపరేటర్స్లో టెర్నరీ అంటే ఇప్పుడు దాకా మనం ఎల్సిఫ్ ఇఫ్ ఎల్స్ వాడాం కదా. ఇఫ్ ఎల్స్ సింపుల్గా రాయాలంటే కండిషనల్ స్టేట్మెంట్స్ టెర్నరీ అనేది ఒకటి. ఇది వాడితే మనకి ఈజీగా ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, టీడీపీ వైసీపీ. టీడీపీ కానీ వైసీపీ కానీ ఏదో ఒకటే గెలవాలి. అప్పుడు టెర్నరీ కండిషన్ వాడామనుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. లైక్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇద్దాం, ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏ గ్రేటర్ వాల్యూ అయిందనుకో, అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏ అనేది బి కంటే చిన్న వాల్యూ అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా బి వాల్యూ వచ్చేసిద్ది. ఈ తక్కువ వాడతాం అంటే లైక్ సింగిల్ లైన్ స్టేట్మెంట్కి వాడతాం ఇది డైరెక్ట్గా చెప్పాలంటే.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 తీసుకున్నానికి డైరెక్ట్గా 20 ఈజ్ గ్రేటర్ 1 అని. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది 2 టైప్స్ అనుకున్నాం కదా, ఒకటి ఇఫ్ ఎల్స్, ఇంకోటి స్విచ్. ఇప్పుడు స్విచ్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ ప్రతిదానికి వాడలేం కదా. ఇప్పుడు 10 కండిషన్లు ఉన్నాయి అనుకోండి, ఇఫ్ వాడి తర్వాత ఎల్స్ ఇఫ్ అలా వాడామనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది అయ్యింది. ఎల్స్ ఇఫ్ రాసి అంటే ఎల్స్ ఇఫ్ ఒక స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఇంకో స్టేట్మెంట్, మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని చెప్పి ఈజీగా మనకి స్విచ్ స్టేట్మెంట్ వాడామనుకోండి ఈజీగా ఉండేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి తీసుకొని 0 to 5 వాల్యూస్ అవుట్పుట్ రావాలి. ఆ 0 to 5 వాల్యూస్లో మనం యూజరు ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూ 0 ఎంటర్ చేసాం అనుకోండి, ఇప్పుడు 0 అని అవుట్పుట్ రావాలి, ZDR అని. లైక్ ఇప్పుడు 1 ఎంటర్ చేసాం అనుకోండి, ONE 1 అని రావాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ దానికి చూపిస్తే అర్థమైంది. స్కాన్ఎఫ్ వాడి మనం రన్ టైంలో వాల్యూ ఇద్దాం. ఇప్పుడు 1 అని ఎంటర్ చేద్దాం, అదిగోండి ONE అని వచ్చింది అవుట్పుట్. దీన్ని బట్టి మీకు స్విచ్ స్టేట్మెంట్ ఎలా వాడాలో అర్థమై ఉండిద్ది. నెక్స్ట్ స్విచ్ ప్రాపర్టీస్ అంటే ఏందో చూద్దాం. స్విచ్ ప్రాపర్టీస్ ఏం లేదబ్బా. ఇప్పుడు కేసెస్ కెన్ బీ ఇన్ ఎనీ ఆర్డర్. ఇప్పుడు కేస్ 1 పైన రాయొచ్చు, కేస్ 3 కింద రాయొచ్చు, లేదా అన్ఈవెన్ ఆర్డర్లో రాయొచ్చు. నెక్స్ట్ నెస్టెడ్ స్విచ్ ఇన్సైడ్ స్విచ్ ఆర్ ఆల్ అలౌడ్. ఒక స్విచ్ లోపల ఇంకో స్విచ్ రాయొచ్చు.